సమిష్టి కృషితోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ భీమిలి ఎమ్మెల్యే గంట. విశాఖపట్నం మధురవాడ పరిసరాల పరిశుభ్రతతో ప్రజలను ఆరోగ్యంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు నిజమైన హీరోలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ వరదల్లో నీటిలో ఉంటూ ప్రజలు అంటురోగాల బారిన పడకుండా పనిచేసిన జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది సేవలను ప్రశంసించారు. పరిశుభ్రత అనేది జీవన సరళి కావాలని, ఆరోగ్యకరమైన సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం తమ ప్రభుత్వానికి రెండు కళ్లుగా అభివర్ణించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సింహాచలం నాయుడు, కూటమి నాయకులు కోరాడ రాజాబాబు, పిల్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. ఎందుకంటే యాక్చువల్గా మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే అందులో కొన్ని మనసు పెట్టి బాధ్యతతో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. మరి అలాగా మనసు పెట్టి బాధ్యత చేయాల్సిన కార్యక్రమం యాక్చువల్గా ఎలాంటి కార్యక్రమం, అంత మంచి కార్యక్రమం ఇది. అయితే ఈ కార్యక్రమానికి ఇంకొంచెం ఎక్కువ సమయం మీ దగ్గర ఉండి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని దీన్ని భవిష్యత్తులో ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏంటి ప్రభుత్వం సైడ్ నుంచి ఇవన్నీ కూడా మాట్లాడుకొని దీన్ని ముగించుకుంటే బాగుండేది. అయితే గత 4 రోజులుగా కూడా తెలుసు మీకు, రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇది ఎలాగైతే మనం చేస్తా ఉన్నామో ఇలాగే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇదే మధురవాడలో మన రమ్య కన్వకేషన్ హాల్లో ఆ ప్రోగ్రాం కోసం దాదాపు 2 గంటల నుంచి అక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ కార్యక్రమం వెళ్ళాలి కాబట్టి యాక్చువల్గా అయితే నేను ఇక్కడ మీతో కలిసి ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మొన్ననే మనం మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం సాగర్ నగర్ దగ్గర ఆ బీచ్ క్లీనింగ్ అది కూడా పెట్టి స్వచ్ఛత దీనికి సంబంధించి ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఆ రోజు కూడా మనం కొంతమంది ఈ కార్మికుల పారిశుద్ధ్యానికి సంబంధించి స్వచ్ఛత సంబంధించి ఎవరైతే ఉన్నారో విజయవాడ ఈ మధ్య వచ్చిన ఫ్లడ్స్, ఆ ఫ్లడ్స్లో దాదాపు 13-14 రోజులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళన్నీ కూడా త్యాగం చేసి ఆ నీటిలో, ఆ వరద నీటిలో, ఆ బురద నీటిలో ఉండి అక్కడ ప్రజలకు ఒక స్వాతంత్రం చేకూరేదాకా అక్కడ సర్వీస్ చేసి వచ్చినందుకు వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని మనం గౌరవించడం కూడా జరిగింది. ఆ రోజు చెప్పాను నేను, మామూలుగా వాళ్ళే రియల్ హీరోలు అని చెప్పాను. నేను మళ్ళీ మీరు చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఈరోజు సమాజంలో ఏదో సినిమా హీరోలు, క్రికెట్ హీరోలు కాదని మీరు రియల్ హీరోలు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఎక్కడైతే పరిశుభ్రంగా ఒక పరిసరాలు ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడని చెప్పాను. అలాంటి దీంట్లో మీరు చాలా ప్రముఖ రోల్ పోషిస్తూ ఉన్నారు. మీతో పాటు అందరూ కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి సంవత్సరానికి ఒక రోజు లేకపోతే ఒక వారోత్సవాల పేరుతో ఒక వారమో ఈ కార్యక్రమాలు చేయటం కాదు. మనకి ఇది దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి, మన జీవన విధానం కావాలి, మన లైఫ్లో అదొక జీవన సరళి కావాలి. అంటే ఎవరో చెప్పారు ఏదో చేయాలనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మనస, వాచ, కర్పణ ఇవన్నీ కూడా మనసులో తీసుకొని మనందరం దీన్ని చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. మీకు బాధ్యత కావచ్చు, కొంతమందికి మేము ఉండొచ్చు, మాకు ఆ బాధ్యత లేదని అనుకోకూడదు. మీ లెవెల్లో మీకే బాధ్యత ఉందో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాల్సిన బాధ్యత అందరికి కూడా ఉంది. మీరు ఒక డ్రెస్ వేసుకోవచ్చు, మీకు ఒక యూనిఫామ్ లాగా ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు, కానీ అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాలి, దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఈ సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా కావాలంటే అందరూ మనసులో నుంచి తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు హాస్పిటల్ అంతా కూడా చూసాం. అక్కడ టెస్టుల దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, ఓపీల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఒక బాధ్యతతో ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. వందలాది మంది వచ్చి ప్రభుత్వం మీద ఆశతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలు కూడా చెప్పుకుంటే అడిగారు. అక్కడ ఏదో ఒక థైరాయిడ్కి సంబంధించి తప్ప మిగతా అన్ని టెస్టులు కూడా ఈరోజు ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. అది టోటల్ బ్లడ్ కావచ్చు, యూరిన్ కావచ్చు, మిగతా అన్ని టెస్టులు, ఏదో 1-2 మేజర్ టెస్టులు తప్ప సామాన్యులకు కావాల్సిన ప్రతి టెస్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అదే మనం ప్రైవేట్ ల్యాబ్లు ఈరోజు ఏదైనా ఒక మంచి ల్యాబ్కి వెళ్ళి ఒక చిన్న టెస్ట్ చేయాలంటే 100,000 వాళ్ళు ఈరోజు ఛార్జ్ చేస్తూ ఉన్నారు.
అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం హైయెస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఇస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం విద్యా వైద్యం అనేది 2 కళ్ళుగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలనేది ఆయన డ్రీము. అందులో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. మీ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తారు. అందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయమని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు అండి. మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి మధురవాడ ఈ రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టిందండి. దీనిలో భాగంగా మన పిహెచ్సి మధురవాడ జోన్ 2 లో ఉన్న పిహెచ్సి మధురవాడలో ఆల్ జీవీఎంసీ వర్కర్స్ కి స్పెషలిస్ట్ సేవలు, ల్యాబ్ టెస్ట్లు, ఫార్మసీలో మందులు అందజేయటం అనేది జరుగుతుంది. మనకి సిహెచ్సి భీమ్లీ నుంచి 7 డాక్టర్స్ రావడం జరిగిందండి. ఇందులో ఆర్థోపెడిక్స్, స్కిన్, ఆడవాళ్ళ గైనకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ కూడా స్పెషలిస్టులు రావడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఓపీ కూడా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఓపీ స్టార్ట్ అయింది. అయితే ఇది గవర్నమెంట్ ఎందుకు చేపట్టిందంటే జీవీఎంసీ వాళ్ళు ఇప్పుడు మన శానిటేషన్స్ వర్కర్స్ అనే వాళ్ళు మనకి ఎంతో సేవలను అందిస్తున్నారు. దాని ప్రకారం వాళ్ళకి వర్కింగ్ ఎబిలిటీ పెంచి వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉంటే మనకి మరింత సర్వీస్ అందిస్తారు అన్న దృక్పథంతో మనం వాళ్ళకి చేయగలిగే ఒక చిన్న సర్వీస్ ఇది. సో అందరూ జీవీఎంసీ వాళ్ళు, మన జోన్ 2 ఆఫీస్ వాళ్ళు, మన జోనల్ కమిషనర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డిసిహెచ్ఎస్ గారు, మన భీమ్లీ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చిన డాక్టర్లు, మన భీమ్లీ సిహెచ్సి సూపరింటెండెంట్ గారు అందరూ మాకు చాలా సహకరించారండి. ఈ మెడికల్ క్యాంప్ పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దీనిలో చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ టు ఆల్ ద శానిటేషన్ వర్కర్స్ అండి. వీళ్ళు చేసే సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మొన్న విజయవాడకు కూడా వెళ్ళి ఫ్లడ్స్ లో సేవలన్నీ వాళ్ళు ఎంతో అందించారు. చాలా మంది కొంచెం సిక్ అయ్యారు కూడా. సో ఈ రోజు ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారని అనుకుంటున్నామండి. ప్రెస్ కూడా థ్యాంక్ యూ. ఒక 400 ఓపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ 100 మంది వచ్చారు, రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి. ఒక 400 మంది ఓన్లీ శానిటేషన్ వర్కర్సే వస్తారని ఆశిస్తున్నామండి. 63 టెస్టులు జరుగుతున్నాయండి. మన పిహెచ్సిలో రోజు జరుగుతాయి 63 టెస్టులను. 63 టెస్టులు మ్యాండేటరీగా అందరికీ చేస్తున్నామండి. అంటే ఏదో వ్యాధి ఉందని కాకుండా అందరికీ ఈరోజు మ్యాండేటరీగా టెస్టులు అనేవి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు బిజీగా ఉంటారు, అంత ఈజీగా వెళ్ళి చెప్పుకోలేరు. కాబట్టి ఈ రోజు స్పెషల్ గా వాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఆడవాళ్ళకి చూడడం జరుగుతుంది. ఇందులో మా ఏఎన్ఎంస్, ఆశాస్, పిఎం పాలెం యూపీహెచ్సి వాళ్ళు అందరూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారండి. బాంబే కాలనీ యూపీహెచ్సి వాళ్ళు కూడా. తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరసనగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న సందర్భంగా ఆ దీక్షకు మద్దతుగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలం సినిమాలు జంక్షన్ వద్ద ఉన్న శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంఘీభావ దీక్ష చేపట్టారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇటువంటి వారిని ఎవ్వరూ క్షమించకూడదని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో దురదృష్టం ఈ రాష్ట్రంలో దేశం, రాష్ట్రం, ప్రపంచం ఎంతో గొప్పగా పూజించబడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి
వారం రోజుల నుంచి మనం విషయాలు చూస్తా ఉన్నాం. ఎందుకంటే పాలకులు ఆఖరి రాష్ట్రాన్ని చేశాక దేవుని కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మనకి కుంభమాడే లడ్డు వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే అంత సువాసన షుగర్ పేట్లు కూడా షుగర్ ఉందని చూసుకుంటే ఏక పదార్థం మరి అలాంటి కూడా అపవిత్రం చేసి ఎన్నో మార్గాలు చేశారు జగన్ రెడ్డి. దాని పరాకాల లడ్డూను కూడా చేయటం కల్తీ అంటే ఏతోనో లేతోనో. అతి భయంకరమైన దౌర్భాగ్యం ఏమిటి అంటే ఆవు కొవ్వుతోనూ పంది కొవ్వుతోనూ ఇలాంటి పదార్థాలతో ఆ లడ్డూని అపవిత్రం చేయటం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఈ ప్రభుత్వం. పందికి ఎంత నుంచి ముఖ్య చదువునాయి చూపించలేదని చూసాం. ప్రపంచంలో ఉన్న నవల హిందువులు మన వాళ్ళ దగ్గర పోయిన మరి దానిలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభు చేసిన తప్పు ప్రాయశ్చిత్తం చెల్లించుకోవడం ఒక మానవ మాతృడిగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంతుని కొన్ని తల్లులే ఈ రాష్ట్ర వారికి ఇదే విధమైన అండదండలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ కుటుంబపూరితమైన మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ నిన్న మొదలు పెట్టారు. ఇదేదో మిగతా మతాలను తక్కువ చేస్తున్నామనో, మిగతా మతాల పట్ల గౌరవం లేదు అంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఒకటి, 100 రోజుల్లో మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం అన్నాడు. 100 రోజుల్లో ఫెయిల్ అవడం ఏంటి? పెన్షన్లు పెంచాం, అన్నా క్యాంటీన్లు ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసి వచ్చే నుంచి మహిళలకు పోయాము, గ్యాస్ చెప్తా ఉన్నాం. మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాం. 10లో మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి పాలించారు. అదొక తప్పు. నేను 4 మనుషులతో వచ్చి మతాన్ని పెట్టినారు. ఏ మతకి ఎక్కరమైన కారణం ఇక్కడ కాదు. ప్రజల ఏ క్రైస్తవులు వచ్చినా, ముస్లింస్ లో జరిగిన, హిందువుల్లో జరిగిన పవన్ కళ్యాణ్ గారి బాబు గారి బీజేపీగా ఇదే మరి మేము ఉన్నాం. 5 సంవత్సరాలు పాలన చేసి దిగు తర్వాత కుట్రల్లో ముందుకు పోతున్న జగన్ రెడ్డికి అనే వ్యక్తి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇవన్నీ కూడా చేశాడో తెలియాల్సిన అవసరం ఉంది. అరే పెద్ద పెద్ద సంస్థలు ఇందులో క్వాలిటీ నెయ్యి వాడలేదు, తప్పుడు పదార్థాలు వాడారు అని భారతదేశంలోనే ప్రఖ్యాత చెందిన సంస్థలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మావాడు సచ్చీలుడు, మావాడు సూపరు, మావాడు డోపరు అని చెప్పి వాళ్ళ రెడ్డి మిత్రులకి సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు అడిగారు నీ సర్టిఫికెట్టు? అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా, ఎలా జరిగిందో తెలియజేయాలి కదా, భక్తుల మనోభావాలు ఏంటో తెలుసుకోవాలి కదా. నువ్వు చెప్పినంత ఈజీయా నీ 4 మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేసేస్తే అయిపోయింది అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి? ఏ రోజైనా సరే హిందువుల మనోభావాలు నీకు తెలుసా? ఎప్పుడైనా సరే నువ్వు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్నావా? ఏ గుడికైనా సరే
నువ్వు మీ ఆమెను తీసుకొని గుడికి వెళ్ళావా? ఎప్పుడైనా సరే వెంకన్న స్వామి సెట్టి ఇంట్లో వేయించుకున్న మూర్ఖుడివి నువ్వు. ఈరోజు నువ్వు తిరుపతి గురించి మాట్లాడతావా? తిరుపతిలో ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే మీ చైర్మన్లు ఏం చేశారు? ఎవరు నీ అని పెట్టింది? ఇద్దరు అన్యమతస్తుల్ని నువ్వు చైర్మన్లుగా నియమించి నీ హయాంలో తిరుపతిని అపవిత్రం చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడతో వెళ్ళి ఈరోజు హిందువుల మనోభావాలతో ఆడుకొని ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడటానికి ముందుకొచ్చావంటే సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు నిన్ను నమ్మి ఒకప్పుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు మరొకసారి రుజువు చేశావు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క తోక వంకరే అని నీ బుద్ధి చూపించావు. నీ బుద్ధి ప్రజలకు ఆ రోజు చూపించావు. ఈరోజు ప్రతి అంశం కూడా బయటకు వస్తూ ఉంది. నువ్వు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతూ ఉన్నాయి. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చూస్తూ వదలం. హైకోర్టులో పిల్లేసావు. ఎందుకు హైకోర్టు వాళ్ళు ఇవాళ బుధవారం రోజు సోమవారం రోజు ఎఫిడవిట్ ఫైల్ చేయమంటే ఎందుకు ఫైల్ చేయలేదు? నువ్వు దాని మీద ఎందుకు సమాధానం చెప్పట్లేదు? రిపోర్ట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జరిగిన కల్తీ గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? నీ హయాంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయో తెలుసా? ఎన్ని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో తెలుసా? హిందూ అనేవాడిని లేకుండా చేయాలని నువ్వు చేసిన ప్రయత్నం హిందువులందరికీ తెలియదు అనుకున్నావా? సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవుడి మీద నమ్మకంతో అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. అటువంటిది నీ 5 సంవత్సరాల కాలంలో అందరినీ పాతాళానికి తొక్కే ప్రయత్నం చేశావు. నీతోటి ఎమ్మెల్యేలు, నీతోటి మంత్రులు ఏం మాట్లాడారు ఆ రోజు? ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా? తీసుకురండి బయటికి, చెప్పమనండి. స్వామివారి చెయ్యిరిగితే ఏమైద్దా? సింహం పోతే ఏమైద్దా? ఈ మాట్లాడిన వ్యక్తులు నీ పక్కన ఉన్న వ్యక్తులు కాదా? ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి. ఇందులో ఈ కుట్రలో జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడ చైర్మన్లుగా పనిచేసిన వారితో పాటు ఇంకొక అజ్ఞాత వ్యక్తి ఉన్నాడు. అతనే విజయవాడ ప్రాంతానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి అతను దగ్గరుండి ఈ కార్యకలాపాలన్నీ చెందాడు. ఈ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశాడు. హిందూ వ్యతిరేకులంతా ఒక చోట కలిసి హిందువుల్ని, దేవుణ్ణి, దేవుడు గుడులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ క్లాస్ బెంచ్ 2022 మోడల్ TS08 JT 4444 ఈ బెంచ్ కార్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? నీ ఎఫిడవిట్లో చూపించి నీ బెంచ్ కార్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది 2022 సంవత్సరంలో? నేను చెప్పనా, AR ఫుడ్స్ వాళ్ళు నీ గిఫ్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఈ బెంచ్ కార్ నీ గిఫ్ట్ వచ్చింది. ఆ తర్వాత అదే బెంచ్ కారులో కాన్వే పోలీస్ సెక్యూరిటీతో పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు నువ్వు జగన్మోహన్ రెడ్డికి అందజెప్పావో కూడా త్వరలో మీడియాకు తెలియజేస్తాం. ఈరోజు హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ హిందువులు భక్తి శ్రద్ధలతో చేసుకునే పండగల్ని కించపరిచావు. హిందువులు భక్తి శ్రద్ధలతో గుడికెళ్ళే పూజలు నిర్వహించుకునే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు. చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నా, కొండ మీదంటే సరే ఆపినారు, తోసేసినారు అనుకుంటే ఆడి నుంచి కిందికి వచ్చి మా ఇంటికి వస్తూ ఉంటే దారిలో గరుడ విగ్రహం దగ్గర ఆడ కూడా ఒక 50 మంది పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళు ఉంటే నేను ఆగిన. ఇక్కడ మాట్లాడడానికి లేదు, చాలా సెన్సిటివ్ అనేసి అక్కడి నుంచి కూడా మమ్మల్ని నెట్టేసినారు. సరే, మాకు ప్రతిపక్షము కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, ఇలాంటి చర్యలు కొత్త కావు. కానీ తప్పు చెయ్యకుండా ఆరోపణలు వేస్తే అంగీకరించటానికి సిద్ధంగా లేం. అందుకే నిన్న మొన్న ప్రతిరోజు కూడా మా నాయకుడి దగ్గర నుంచి మా వరకు అందరము కూడా సిబిఐ చేత విచారణ చేయించండి, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి, నిజాలు నిగ్గు తేల్చండి, మేము తప్పు చేయలేదు, తప్పు చేసింది మీరు భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు అనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సరే, మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసి మీకు కావలసినటువంటి వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా
ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము, పంది కొవ్వు, చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాట్ వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్యదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు. మేము సిద్ధం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే. అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తం అంతా కూడా ఆడ నెయ్యికి బదులుగా పంది కొవ్వు, చేపల నూనె కలిపినారు, జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబు గారు. ఇదే మీ నిజాయితీ? మీరు నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి. మేము మళ్ళీ చెప్తున్నాం, మొన్న మీ ఈఓ శ్యామలరావు గారు జూలై నెలలో ఇచ్చినటువంటి ప్రకటన, ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టరు మా హయాములో ఆయనకు టెండర్ పొందిన తన మొట్టమొదటి ట్యాంకర్ మీ హయాములోనే బయటికి వచ్చింది. మీరు దాన్ని అలో చేశారు. 2 ట్యాంకర్లు అలో చేసిన తర్వాత 3వ ట్యాంకర్ను మీరు టెస్టుకు పంపితే ఈ రిపోర్టు వచ్చింది.